2 రోజుల నుంచి పాడుతున్నా. అంతకుముందు ట్రైనింగ్ ఇచ్చి ప్రార్థనే 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని ప్రియమైన వర్లారా, ప్రార్థన ఉపవాసము కంటే ప్రార్థన గొప్పది. చాలామంది ఉపవాసం ఉంటారు. ప్రార్థన లేని ఉపవాసం ఏంటి? అర్థమైందా? ఉపవాసం కన్నా ప్రార్థన గొప్ప. ఉపవాసము ప్రార్థన కలిపితే ఇంకా మంచిది. ఉపవాసము కన్నా ప్రార్థన కన్నా ఇంకో గొప్పది ఉంది. అదేంటో తెలుసా? ప్రవర్తన. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి? ఉపవాసము కన్నా గొప్పది ప్రార్థన, ప్రార్థన కన్నా గొప్పది ప్రవర్తన. ఉపవాసం చేస్తారు అందరూ, ప్రార్థన చేస్తారు అందరూ, కానీ ప్రవర్తన మాత్రం హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఉపవాసం చేసాం 3 రోజులండి, కటుక ఉపవాసం చేసాం. ప్రార్థన చేసావా? కన్నీటి ప్రార్థన చేశానండి, చాలా ప్రార్థన చేశాం. 2 గంటల వరకు 3 గంటల వరకు తెల్లారి వరకు చేశారు మా పాస్టర్ గారు, రవికుమార్ పాస్టర్ గారు. ఓకే, మంచిదే. ఉపవాసం బాగానే ఉన్నావు, ప్రార్థన బాగానే చేసావు, కానీ ప్రవర్తన మారిందా? నీ చూపు మారిందా? మాట మారిందా? ఆలోచన మారిందా? అలవాట్లు మారాయా? ఆచారం మారిందా? నడవడిక మారిందా? పాత పద్ధతులు ఏమన్నా చేంజ్ అయ్యాయా? మార్పు ఏమైనా వచ్చిందా? నా వైపు చూడాలి. ఏంటి? ఉపవాసం ఉన్నారు, ఫీల్ అయిపోక ఉపవాసం ఉంటే. ప్రార్థన ఓకే, కన్నీరు కార్చి చేసేసి ఉంటావు, ఓకే, పెద్ద గర్వపడవలసిన అవసరం లేదు. ప్రవర్తన ఏమైనా మారిందా? ఉపవాస ప్రార్థనలో ప్రవర్తన ఏమైనా మారింది, మార్పు వచ్చిందా? 100కి 100 మార్కులు వేసేవచ్చు. 100కి 100 మార్కులు వేసేవచ్చు. ప్రవర్తన మార్చబడడానికి ఉపవాస ప్రార్థన, ప్రవర్తనను మార్చుకోవడానికే ఉపవాస ప్రార్థనలు. ప్రవర్తనను మార్చుకోకుండా 4 రోజులు ఉపవాసాలు కోటాలు పెట్టినా, 5 రోజులు కోటాలు పెట్టినా, అన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉండినా, అన్ని రోజులు కన్నీరు కాచిన, ఏమండి, ఈ ఫరో అనేవాడు కూడా ప్రార్థన చేసేవాడమ్మా. బాబోయ్ మోషే, ఈ ఒక్కసారి మీ దేవుడికి వేడుకుని ఈ బాధలను తప్పించు అని వేడుకునేవాడు. మళ్ళా మార్పు వచ్చేసేది అడిగి, ఎక్కడికి వెళ్తారో, దేవుడు లేదు, దెయ్యం లేదు అనేవాడు. ప్రార్థనలు అందరూ చేస్తారు, ఉపవాసాలు అందరూ చేస్తారు, కానీ ప్రవర్తననే మార్చుకోరు. బాధ తగ్గిందంటే చాలు, ఆ సమస్య వెళ్ళిందంటే చాలు, మళ్ళీ యథావిధే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 పేతురు 3:12 చూసినట్లయితే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తన, చెప్పండి అందరూ గట్టిగాను, గట్టిగా చెప్పండి, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి, దేవుని రాకడ కొరకు కనిపెడుతూ. ఇది అండి అసలైన ఉపవాస ప్రార్థన. ప్రవర్తనను మార్చుకున్నవాడిది నిజమైన ఉపవాస
ప్రార్థన, అప్పుడు ప్రతిఫలాలు వస్తాయి. ఈనాడు సంఘాలు అభివృద్ధి అవ్వకపోవడం గల కారణం ఏంటి? ఇన్ని ఉపవాసాలు ఉన్న దర్శనం రాకపోవడం గల కారణం ఏంటి? అంతెందుకంటే ప్రతి ఉపవాస కూటాల్లో ఆత్మ పొందు, దర్శనం పొందు, అన్య భాషలు మాట్లాడు అని అంటారు. ఒక్కడు ఆత్మ పొందినోడు ఉండడు. పరిశుద్ధాత్ముడు లేడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మరి ఎందుకు పొందుకోవట్లేదు? ప్రవర్తన మార్చుకోలేదంటే. ఒక్క కల రాదే, ఒక్క పరలోకపు దర్శనం రాదే. వరాలు ఇన్ని ఉన్నాయి, పరిశుద్ధాత్ముడిచ్చే వరాలు ఎన్నో ఉన్నాయి, ఒక్క వరం సంఘాన్ని పొందుకోవట్లేదే. ఉపవాసం చేయట్లేదంటే చేస్తున్నారు, ప్రార్థన చేయట్లేదంటే చేస్తున్నారు, కానీ దాంట్లో ఏమీ లేదు. ప్రవర్తనను మార్చుకోకుండా ప్రార్థనలు చేస్తున్నారు, ప్రవర్తనను మార్చుకోకుండా ఉపవాసాలు ఉంటున్నారు. కెన్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? అర్థమైన వారు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్తనను మార్చుకోవాలి. 2 పేతురు 3:2. ఎవరైనా వాక్యమును కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవ వలన రాబట్టబడవచ్చును. మా ఆయన మారడండే, ఆడు పెద్ద మూర్ఖుడండే, ఆడు పెద్ద తాగుబోతు ఎదవండే, అన్నెవడు మార్చలేడండే. సర్టిఫికెట్ నువ్వే ఇచ్చేస్తావు, స్టాంపు నువ్వే వేస్తావు. సర్టిఫికెట్ నువ్వే ఇచ్చేస్తావు, స్టాంపు నువ్వే వేసేస్తావు. ఎందుకు మారట్లేదో ఇక్కడ చెప్పబడుతుంది. అమ్మో, ఎందుకు మారతలేదో వాళ్ళు ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటి? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని 3:2 1 పేతురు. అందువలన ఎవరైనాను వాక్యమును కవిదేలైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఏ ప్రవర్తన చెప్పాలి? పవిత్ర ప్రవర్తనను చూచి, వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చును. పాటర్ గారండి, కొంచెం వచ్చి ఆ ఎదవక వాక్యం చెప్పండి. ఆ తాగుడన్నామా అంతాడా, ఆ పేకటన్నామా అంతాడా. నేను వచ్చి చెప్పినా, ఇంకొకటి వచ్చి చెప్పినా, నీ మాట నీ తీరు మారకుండా ఉంటే మీ ఆయన మారడం. మీ ఆయన మారకుండా ఇంతవరకు ఉన్నాడంటే కారణం నువ్వే. అర్థమైందా? ఖచ్చితంగా మీ ఆయన మారకుండా ఉన్నాడంటే నీలో ఏదో లోటు చూశాడు, నీలో ఏదో ఫాల్ట్ చూశాడు, నీలో ఏదో క్రమశిక్షణ లేదని గ్రహించాడు, నీలో సత్యత లేదు, నీలో క్రీస్తు లేడు, వాక్యం లేదు, ఆత్మ. వాళ్ళంతా ఏమనుకుంటారు తెలిసి, త్రాగుబోతులు అన్యులు కూడా దేవుళ్ళలోకి వెళ్తున్నారు, వీళ్ళు దేవుడి బిడ్డలో అంటే దేవుళ్ళలాగా ఉండాలి వీళ్ళలో అని అనుకుంటారు. అది కనపడలేదు వాళ్ళకి. అర్థమైందా? వీడు పెద్ద పిచ్చ తాగుబోతాడండే అని అంటావు. నీకంటే ఆడు చాలా మంచోడు, నీకంటే ఆడు చాలా మంచోడు. వాడు నిజంగా మార్పు చెందితే దేవుడి కొరకు జీవిస్తాం. మార్పు చెందామనుకుని నువ్వేం చేస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. పవిత్ర ప్రవర్తనను బట్టి, వాక్యం లేకుండానే నీ భర్త మార్పు చెందేస్తాడు. నీ ప్రవర్తన, పొద్దుడిలే ప్రార్థన చేయి, బైబిల్ చదువు, భక్తిగా ఉండు, అబద్ధం ఆడుకో, మీ భర్త జేబులో డబ్బులు కొట్టేయకు. మీ భర్త జేబులో డబ్బులు కొట్టేసి మా అమ్మగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడు, ఆ మాటలు మానే. మా అమ్మగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడు, లేదా మా తమ్ముడు పెట్టింది, మా చెల్లి ఎట్టింది, ఆ కహాన్ని ఆపేసి మీ భర్త జేబులో డబ్బులు కొట్టడం మానే, నొక్కడం మానే. ఇవన్నీ గమనిస్తారాల్లో. ఆడేదో డ్రింక్లో ఉన్నాడు, మత్తులో ఉన్నాడే, ఆ మెల్లగా లేపేస్తూ ఉంటాం. అవన్నీ లేచేసరికి ఆడ అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్యజనుల మధ్య సత్ప్రవర్తన కలిగి ఉండాలని
మొదటి పేతురు 2:12 ఉంది. ఇంట్లో కూడా నీ భర్త ముందు సత్ప్రవర్తన కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అన్నీ చెప్తున్నారు, మాకేం చెప్పట్లేదని యవనస్తులు అనుకోవచ్చు. ఇదిగో మొదటి తిమోతి 4:12 ఉంది. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్త. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. విశ్వాసులు, సంఘస్థులు అందరూ విశ్వాసులు. ఏమండి, వీళ్ళందరికీ మోడల్ ఎవరంటే ఆ పిల్లని చూసి నేను ఎలా నడుచుకోవాలని విశ్వాసులు అనుకోవాలంట. ఆ కుర్రోని చూసి అబ్బా ఆ ప్రదీప్ గారిని చూసి ఎలా నడుచుకోవాలరా అని అనుకోవాలంట. ఆ బాలు గారిని చూసి మిగతా ఆ మరియమ్మ గారు అయ్యి బాబోయ్ అలా నడుచుకోవాలనుకోవాలంట. అలా ఉండాలంటే యవనస్తులు. హలో, అంటే సంఘములో విశ్వాసులకి మోడల్ ఎవరంటే మీరే. స్తోత్రం. యవ్వనాన్ని బట్టి ఎవడిని తృణీకరింపనివ్వద్దు. ఆ జుట్టేంటిరా, ఆ గడ్డిమేటేంటిరా, ఆ గడ్డమేంటిరా, ఓయ్ పిల్ల ఏంటి, ఆ బట్టలేంటి, ఆ లిప్స్టిక్ ఏంటి, ఆ పారాణీలేంటి అన్నట్టుగా ఉండకూడదు. ఆ నడకేంటి, ఆ మాట ఏంటి, ఆ తీరువేంటి, ఓ మెలికలు తిరిగిపోతున్నావేంటి అన్నట్టుగా ఉండకూడదు. చక్కగా దేవునికి మహిమ వచ్చేలాగా, సంఘానికి మోడల్గా. అంటే పెద్దోళ్ళకు కూడా మీరే మోడల్ అంట. పెద్దోళ్ళకు కూడా సంఘానికి ఎవరో యవనస్తులే మోడల్ అంట. మాదిరిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తనలో, ప్రేమలో మోడల్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రవర్తన గురించి, ముగించేస్తున్నాను. 1 కొరింథీ 15:34 నీతి ప్రవర్తన గల వారే మేల్కొని, ఏంటండి, నీతి ప్రవర్తన గల వారే మేల్కొని, ప్రవర్తనలో మేల్కొని పాపము చేయకుండా, దేవుని జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇలా చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన కలిగిన వారే పాపము చేయకుండా ఉండండి. నీతి ప్రవర్తన కలిగి జీవించండి. స్తోత్రం కలుగును గాక. అలాగే హగ్గై 1లో చెప్పబడుతుంది, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచన చేయండి. ఇంకొకటి ప్రవర్తన చూస్తాం మనం. ఏమంటే మన గురించి మనం ఆలోచన చేయం ఎప్పుడు కూడా. ఇంకొకటి చూస్తాం, మనం చూసుకోం. మనకి ఉన్న బుద్ధి ఏంటో తెలుసా? మనకున్న బుద్ధి ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, ఆదామా ఏంటిరా అని అంటే, నేనా, నువ్వు నాకు ఇచ్చిన భార్య ఏమ్మా ఏంటి, ఆ సాతానుగాడు చూసారా, వీళ్ళ చూసుకోవట్లేదు. ప్రభువా నువ్వు తినొద్దన్నావు, తినేసాం, క్షమించయ్యా, మాకు ఏదైనా ప్రక్షాళన చేయ్యా అంటే సరిపోను, మనకి ఈ బాధ లేకపోను. ఇతనేమో ఎవరు మొత్తేసేసారు? భార్య మీద. భార్య ఏమో సైతానుగడి మీద. అర్థమైందండి? ఇలా ఒకరి మీద ఒకరు తోసుకోవడం, చూసుకోవడం తప్ప ఎవడికాడే చూసుకోవడం అనేది ఉండట్లేదు మెయిన్. ప్రతివాడు, అందుకే సామెతలు కూడా ఉండగా, తప్పులెన్నువాడు తన తప్పులు ఎరుగడు. తప్పులెన్నేవాడు, మనిషికి ఇదేం బ్యాడ్ హ్యాబిట్ అర్థం కాదండి. నీ తప్పులు చూసుకోకుండా ఎదరోడు తప్పులు చూస్తావేంటి? ఇంకొక విషయం, ఎవడైనా ఇతరుల గురించి చెడ్డగా చెప్పాడనుకో, రేపొద్దుట నీ గురించి చెప్పడాన్నే గ్యారంటీ ఏముంది? అంచేత ఎవడైనా నీ గురించి చెడ్డగా ఇంకొకరి గురించి నీ దగ్గర చెడ్డగా చెప్తే ఎప్పుడూ చెప్పుకో. ఒకవేళ దేవుడు అతను నీతిమంతునిగా మార్చేస్తే ఎప్పుడూ చెప్పుకో. నా దగ్గర ఆ మాటలే చెప్పకని చెప్పేసి పంపించే. ఎందుకంటే రేపొద్దున నీ దగ్గర ఏదైనా వీక్ పాయింట్ దొరికిందనుకో, నీ గురించి కూడా చెప్తాడు. నిన్ను చూసుకోవయ్యా, నిన్ను చూసుకోవమ్మా. ఆన్లైన్లో ఎందుకు చూస్తావు? నిన్ను చూసుకో. ఈ నేత్రాలతో చూస్తే అలాగే కనబడతాయి. ఆత్మ నేత్రాలు చూసుకోప్పుడు నీకు నీవు కనబడతా. నీ పాల్ట్లు ఏంటో కనబడతా, నీ పొరపాట్లు ఏంటో కనబడతా, నీ ఈ స్థితి ఏంటో కనబడుతుంది. నువ్వు ఎలాగున్నావో మనోనేత్రం తెరవబడితే
కనబడుతుంది. సామెతలు 19:6. ఆజ్ఞ గైకొనివాడు తను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండివాడు చచ్చును. ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. చాలాసార్లు హెచ్చరిస్తున్నాం బాబు, ఇలా చూడు, చాలాసార్లు దేవుడు గద్దిస్తున్నాడు, చాలాసార్లు దేవుడు బుద్ధి చెప్తున్నాడు. కానీ అజాగ్రత్తగా ఉంటే కనుక చాలా ప్రమాదం. చస్తాడట. చచ్చిపోవడం అంటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోవచ్చు. ఆదాముతో దేవుడు అన్నాడు, తిన్న దినం చచ్చిపోతాం అన్నాడు. చచ్చాడా? ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఒకవేళ ఆత్మీయంగా చచ్చిపోవచ్చు, రక్షణ కోల్పోవచ్చు, లేకపోతే నిజంగానే చచ్చిపోవచ్చు, చెప్పలేం. ఏమండి, అర్థమవుతుందా? అజాగ్రత్తగా ఎవరు కూడా ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 27:29. భక్తిహీనుడు తన ముఖం మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకుంటాడు. ఎవరికైనా ఏదైనా బుద్ధి జ్ఞానం చెప్పాను, చెప్పావులేవా అంటాడు, చెప్పావులే అంటాడు. కానీ యథార్థవంతుడైతే తన ప్రవర్తనను చక్క చేసుకుంటాడు. ఎవరైనా ఉన్నారా యథార్థవంతులు? గట్టిగా చెప్తే ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు నాతాను వచ్చి ఆ దుర్మార్గుడు నీవే అన్నాడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి ప్రవర్తన చక్కదిద్దుకున్నాడు. అది నిన్నంటే ఏయ్ ఆ తప్పు నువ్వే కదా చేసావంటరా అంటే ఇంకంతే, సంఘం మార్చేయడమో, లేకపోతే పాస్టర్ గారు నన్ను అలాగంటాడా అండమో, ఏదో సంథింగ్, మొత్తానికి ముఖాన్ని మార్చుకుంటారు. దావీదు మార్చుకున్నాడా? ప్రవర్తనను మార్చుకున్నాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు అన్నీ సరళమైపోతాయి. హల్లెలూయా. మార్గాలన్నీ సరళమైపోతాయి. చదువులు వెళ్ళలేకపోతున్నావా? టాప్కి వెళ్ళిపోతావు. ఉద్యోగం రావట్లేదా? ఉద్యోగం వచ్చేద్ది. ఇల్లు భవిష్యత్తు లేదా? భవిష్యత్తు అంతా వచ్చేద్ది. మార్గాలను మూయబడిపోయినాయా? అన్నీ తెరవడిపోతాయి. అన్నీ క్లోజ్ అయిపోతున్నాయా? అన్నీ ఓపెన్ అయిపోతాయి. అన్నీ సరళమైపోతాయి. ప్రవర్తన మార్చుకుంటే క్లోజ్ అయిపోయినవి అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. క్లోజ్ అయిపోయినవన్నీ బంధించబడినవన్నీ విడుదలైపోతాయి. అడ్డంగా ఉన్నవన్నీ కూడా దారించారు. నమ్ముతున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే కీర్తనకారుడు అంటాడు 119:5 ఆహా నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు, 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 మేలు. ప్రవర్తన స్థిరపడితే మేలు. ప్రవర్తన స్థిరపడితే మేలు. లాస్ట్గా ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. యోబు 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను. ఏమంటున్నాడండి? ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను. ఒకవేళ చంపేసినా పర్లేదు, నా అంత ఫుల్ గ్యారంటీగా యోబు చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుండె మీద చెయ్యి వేసుకొని నా ప్రవర్తన న్యాయమని ఎవడని చెప్పగలడా? ఎవరైనా అంత ధైర్యంగా చెప్తున్నాడండి. ఒక్క ఫాల్ట్ కూడా లేదు. అందుకే సైతానుగాడు సిగ్గుపడిపోయాడు. మరలా యోబు 2 ఆశీర్వాదం వచ్చేసింది. నీకు 2 ఆశీర్వాదం రావాలని కోరుకుంటే గనుక ప్రవర్తన న్యాయంగా ఉండేటట్లు చూసుకో. వినండి, ఉపవాసం చేయడం ప్రాముఖ్యం కాదండి, ప్రార్థన చేయడం ప్రాముఖ్యం కాదండి. ప్రవర్తన మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. జవాబులు, దర్శనాలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహాత్య కార్యాలు, సూచక్రియాలు సంఘాల్లో జరిగిపోతాయి. ప్రవర్తనలు మార్చుకోకుండా ఉపవాస ప్రార్థనలు ముగింపు అయిపోతున్నాయండి చాలా చోట్ల. అందుకే ఏముంటలేదు. తర్వాత లాస్ట్లో గొడవలు తప్ప, నాకు సాంబార్ రాలేదు, నాకు కక్క రాలేదు, మొక్క రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని దెబ్బలాటలో. నాకు పాట ఇవ్వలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, నన్ను పిలవలేదు, నేను అంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను, నన్ను గుర్తించలేదు, గౌరవించలేదు. తర్వాత గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఏమి రాలేదు? ఉపవాసాలు లేరా? ఉన్నారు.
ప్రార్థన చేయలేదా? చేశారు. గుళ్ళోకి రాలేదా? వచ్చారు. ఏం మారలేదు? ఏం మారలేదు? ఏం మారలేదు? రైట్, అర్థమైంది కదా. ప్రవర్తనను మార్చుకోవాలి. ఏం చేయాలమ్మా?